ప్రకాశం జిల్లా కొరసపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, మరి గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇది ఘోర రోడ్డు ప్రమాదం చెప్పొచ్చు. ఎందుకంటే కొరసపాడు వద్ద నేషనల్ హైవే కొరసపాడు వద్దకు రాగానే మినీ వ్యాన్ లో వస్తున్న 15 మంది మినీ వ్యాన్ లో వస్తున్న వ్యాను ఆగి ఉన్నటువంటి మిల్క్ ట్యాంకర్ అని ఢీకొట్టింది. ఆ ఘటనలో అందులో ఉన్నటువంటి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం వెహికల్ అంతా కూడా కిక్కిరిసిపోవడంతో దాదాపు 16 మందితో డ్రైవర్తో సహా 16 మంది కిక్కిరిసిపోవడంతో కొంత లోపల ఎక్కువ మందికి గాయాలయ్యాయి. దాదాపు ఈ ఇద్దరు చనిపోయిన తర్వాత మిగిలిన 14 మందికి కూడా గాయాలయ్యాయి. అందులో 6గురికి తీవ్ర గాయాలైనాయి. 4 పరిస్థితి విషమంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. కానీ ఇప్పటికే అవుట్ ఆఫ్ డేంజర్ అనే విషయం మాత్రం ఇంకా వైద్యులు నిర్ధారించలేదు. కానీ వీళ్ళంతా విశాఖపట్నం గాజువాక సమీపంలో అంకెరెడ్డిపాలెం చెందిన వాళ్ళకి తెలుస్తుంది. అందులో మృతి చెందిన వారిలో నవవధువు కూడా అత్యంత విషాదకరమైన ఘటన ఇది. నవవధువు స్వాతి అనే పేరు. ఈ మధ్య కాలంలోనే పెళ్ళైంది. వీళ్ళు దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మినీ వ్యాన్ లో వెళ్తున్నారు వీళ్ళంతా కూడా. అయితే అప్పటికే పంచర్ అయ్యి రోడ్డు మీద ఆగి ఉంది మిల్క్ ట్యాంకర్. వేగంగా వస్తున్న ఈ మినీ వ్యాన్ వెనక నుంచి మిల్క్ ట్యాంకర్ ని ఢీకొట్టింది. ఎందుకంటే ఒక్కసారిగా ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. అందులో ఉన్నటువంటి ఇద్దరు చనిపోయారు. అందులో నవ్వదు చనిపోవడంతో ఒక్కసారిగా విషాద చేయాలని అనుకున్నాయి. శ్రీనివాస్, వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారా? దాదాపు ఒకే కుటుంబం చెందిన వాళ్ళని చెప్పొచ్చు. ఎందుకంటే నవవధువుతోటి అంటే నవదంపతులతో వెళ్తున్నారు దైవ దర్శనం కోసం. కాబట్టి వాళ్ళ బంధువులు ఒకే కుటుంబం చెందిన వాళ్ళు, అలాగే వాళ్ళ బంధువులు మొత్తం కూడా 15 మంది కూడా వాళ్ళ బంధువులు ఒకే కుటుంబం చెందిన వాళ్ళని చెప్పొచ్చు. దీంతో దర్శనం చేసుకోవడం కోసం వెళ్తున్నారు. విషాద చేయాలనుకున్నాయి. మొత్తం కుటుంబ సభ్యులంతా బోరున విలపిస్తున్నారు. నేషనల్ హైవే మీద ముద్దేహాల వద్ద విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కాంతి శ్రీనివాస్, ఎంతమంది క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు? ప్రస్తుతం మనకి అందిన సమాచారం ప్రకారం 6గురికి బాగా హెవీగా ఇంజ్యూర్డ్ అయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా రిమ్స్ వైద్యులకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే క్షతగాత్రులు జాయిన్ అయి ఉన్నారో రిమ్స్ వైద్యశాలలో వారికి పకడ్బందీగా సరైన చికిత్స అందించి వాళ్ళని సేఫ్ చేయాలి, అవుట్ ఆఫ్ డేంజర్ లోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా రిమ్స్ డైరెక్టర్ కి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ 6గురిలో 4 పరిస్థితి క్రిటికల్ గా ఉందని తెలుస్తుంది.